హాయ్ ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు చూపించేది నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాం. చాలా ఈజీ పద్ధతిలో చెప్తున్నాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్టే పొడవు తీసుకున్నాను. బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను, మీరు కూడా నేర్చుకోండి. ఇది వేస్ట్ లూజ్ దగ్గర నార్మల్ బ్లౌజ్కి మళ్ళీ తీసుకోండి. 1 ఇంచ్ డాట్కి 2 ఇంచ్ ఖర్చుకి నార్మల్ బ్లౌజ్కి ఎలా తీసుకుంటారో అలాగే తీసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ ఎక్కడెక్కడ నీకు మార్పులు జరుగుతాయో చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్టే తీసుకోండి. షోల్డరు అప్పర్ చెస్ట్ లూజు తీసుకోండి. సరిగా సరి చేసుకొని తీసుకోండి, లేదా షోల్డరు జారిపోతూ ఉంటుంది. చూసుకోండి ఎలా మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలో. షోల్డర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా పడాలండి. అక్కడే తేడా వచ్చేది. షోల్డర్ సరిగా సరి చేసుకొని షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకోవాలి. మనకి 15 వచ్చింది అనుకోండి, నార్మల్ బ్లౌజు 15 వచ్చింది. 15 వస్తే మనం ఏం చేస్తాం, 7.5 మార్కింగ్ చేసుకుంటాం. కానీ 15 వస్తే దీనిలో 1 ఇంచ్ తీసుకోండి, బోట్ నెక్కి తీసేసేయండి. 1 ఇంచ్ తీసేస్తే 14 వస్తుంది. ఆ 14లో సగం చేయండి, 7 వస్తుంది. 7 షోల్డర్ తీసుకోండి. ఆర్మ్ హోల్ కూడా 7 తీసుకోండి, సరిపోతుంది. ఆర్మ్ హోల్ లూజు చంకదింపు కూడా 7 తీసుకోండి. 7 తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా నెక్ మార్కింగ్ చేస్తామో అలాగే మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి మీకు అర్థమవుతుందా? ఇలా తీసుకున్నారనుకో మనకు బోట్ నెక్కి పైన నెక్ మెజర్మెంట్ ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను, 4 ఇంచెస్ నెక్కుకు తీసుకుంటున్నాను. నెక్కుకు నార్మల్గా కింద దింపు తీసుకున్నాను కదా, ఇప్పుడు పైన నెక్కుకి అనమాట. బోట్ నెక్ అంటే హోల్ వస్తుంది కదా, బోట్ నెక్ వస్తుంది. మధ్యలో ఏదైనా సరే మోడల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు స్కాలప్లని అలా మోడల్స్ వస్తున్నాయి కదా, ఏదైనా మనం మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట మోడల్స్. ఇప్పుడు దీనికి కూడా నేను మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను. ఏ మోడల్ పెట్టబోతున్నాను ఆ మోడల్ మార్కింగ్ కూడా మీకు వేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఇలా గీసుకోవాలి. 4 ఇంచెస్ 4 ఇంచ్ తీసుకోవాలి. 3.5 తీసుకున్నారంటే 3.5 తీసుకోండి. మనం పైన షోల్డర్ దగ్గర ఎంత అయితే పెట్టామో అంతే మార్కింగ్ తీసుకుంటే సరిపోతుంది. 7 ఇంచెస్ నెక్ షోల్డర్ తీసుకున్నామంటే 7 ఇంచెస్ చంకదింపు తీసుకోవాలి, ఆర్మ్ హోలు. ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే బోట్ నెక్కి షోల్డర్ తగ్గించి తీసుకుంటేనే చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ చూడటానికి కూడా చాలా లుక్గా ఉంటుంది. ఇప్పుడు అప్పర్ చెస్ట్ దగ్గర లూజు మార్కింగ్ వేసుకుంటున్నాను. పైన షోల్డర్ దగ్గర ఎలా ఎంతైతే వేసుకున్నానో అంత వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నార్మల్గా 1 ఇంచు చంక రౌండ్కి ఇప్పుడు తీసుకొని అప్పర్ చెస్ట్ లూజ్ చూసుకుందాము. 9 వచ్చింది. 2 ఇంచెస్ యాజ్ ఇస్ ఖర్చుకి. ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ దాకా మార్కింగ్ వేసుకుందాం. అంతేనండి, చాలా తేలిక. ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయో మీకు అర్థమవుతుంది కదా. షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర, నెక్ మనం పోట్ నెక్ పెట్టుకుంటాం కదా, అక్కడ మార్పులు జరిగినాయి. ఇంకెక్కడ మార్పులు లేవు.
ఇప్పుడు నేను మోడల్ కూడా గీసి చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు ఏం మోడల్ అడిగారో అదే మోడలు మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇలా వేసుకొని మార్కర్ ఉంటుంది కదా, మాస్టర్ మార్కర్ తోటి మనము మోడల్ కనుక ప్రెస్ చేస్తూ మనం గీసుకున్నామంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి కూడా పడుతుంది. 2 మడతలు కదా, ఆ 2వ మడతకు కూడా మనకి మార్కింగ్ పడుతుందన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, ఇది కరెక్ట్గా వచ్చిందంటే బ్లౌజు షోల్డర్ మీద కరెక్ట్గా కూర్చుంటుందండి. కరెక్ట్గా వచ్చిందా లేదో చూద్దాము. నాకు మటుకు కరెక్ట్గానే వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగుందని మళ్ళీ 2 బ్లౌజెస్ పంపించారు. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఈ వీడియో పెడదామని 3 రోజుల నుంచి ఎడిటింగ్ చేద్దామని చెప్పి 3 రోజుల నుంచి ఎడిటింగ్ చేస్తా నిద్రపోతాను, ఆగిపోతుంది. ఇవాళ కరెక్ట్గా ఖచ్చితంగా పెట్టాలని పెడుతున్నాను. ఇది మాస్టర్ మార్కర్ అండి. ఈ మాస్టర్ మార్కర్ తోటి ప్రెస్ చేస్తా గీసుకున్నామంటే బ్యాక్ పార్ట్ మనం మడత వేసుకున్నాం కదా, ఆ క్లాత్కి కూడా పడుతుంది. మీకు నేను చెప్పిన విధానం మీకు అర్థమవుతుందా లేదా అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు ఏమేం బ్లౌజులు కావాలి, ఏమేం బ్లౌజులు చూపించాలి అవి కూడా చెప్పారంటే నేను ఆ బ్లౌజులు కూడా కటింగ్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఆ హ్యాండ్ కట్ చేసుకుందాం. హ్యాండ్ పొడవు చూసుకుందాం. నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకున్నట్టే హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు. వీటిని ఏమేమి పిలుస్తారు ఈ భాగాలను అని కూడా నేను చెప్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా స్కేల్ పెట్టి మీరు ప్రతి ఒక్కదానికి ఇలా గీసుకున్నారంటే చాలా బాగా వస్తుంది బ్లౌజు. ఇప్పుడు ఇలా పెట్టుకున్నారంటే ఆర్మ్ హోల్ లూజ్ వస్తుంది. కరెక్ట్గా ఉందా లేదా, చంక పీసులు పడతాయండి బ్లౌజ్కి. ఎంత చిన్న సైజ్ అయినా కానీ చంక పీసులు పడుతున్నాయండి, ఎందుకంటే హ్యాండ్స్ పొడవు పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు 1 ఇంచ్, ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా రౌండ్కి, దీనికి కూడా 1 ఇంచ్ పెట్టుకున్నామంటే సెట్ అయిపోతుంది. ఇలా క్రాస్గా దించుకోండి. మనకి ఆర్మ్ హోల్ స్కేల్ కానీ ఏమీ అవసరం లేదండి, కరెక్ట్గా వస్తుంది. ఇలా ఆ సైడు చంక పీసులు పడతాయి, అవి కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి కదా, అది కూడా చూపిస్తాను. కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకొని కట్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి. మీ బ్లౌజులు మీరు స్టిచ్ చేసుకోగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వేరే కలర్ పడుతుందన్నమాట, డబల్ హ్యాండ్ స్కాలప్ అది. ఇప్పుడు చంక పీసులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా పెట్టుకుంటున్నాను. వాళ్ళు నార్మల్గా షేపులు కావాలన్నారు, అందుకని చెప్పి ప్రిన్స్ కట్ కాకుండా నార్మల్గా అడిగారు కాబట్టి నార్మల్గా షేపులు తీసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం చుట్టూరు మార్కింగ్ వేసుకోవాలి. మీకు చెప్పేది మాస్టర్ కటింగేనండి, సార్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, పాషా సార్, బాలు సార్ దగ్గర. నేను ఆన్లైన్లో కోర్స్ తీసుకున్నాను, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెబుతున్నారు. ఎవరైనా సరే జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. ఏమన్నా డౌట్లు ఉన్నా క్లియర్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు.
ఇలా చుట్టూరు మార్కింగ్ వేసుకున్నాక నెక్ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టికల్లే మీరు నెక్ చూసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే ఉక్స్ పట్టికల్లే మీరు చూసుకొని ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికల్లి వేసుకొని మధ్య డాట్ ఉంటుంది కదా, దానికి షేప్ పట్టి ఖర్చుకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకున్నారంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా చుట్టూరు మార్కింగ్ వేసుకొని పై పీస్ తీసేసి 2 ఇంచెస్కి ఖర్చుకి మనం పెట్టుకున్నాం కదా, అక్కడ గీటు పెట్టుకోండి. స్కేల్ పెట్టి మార్కింగ్ వేయలేదు, నార్మల్గా నాకు అలవాటే కాబట్టి నార్మల్గా వేసేసాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ తీసుకోవాలి కదా, నెక్కి మనం ఎంత పెట్టుకున్నామో అంత మనము పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ పెట్టానండి. ఇప్పుడు అందరూ అలాగే పెడుతున్నారు. స్టార్ నెక్ చాలా బాగుంటుంది. స్టార్ నెక్ పెట్టుకోవాలి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అవతలకి తీసుకొని లోతు తీసుకొని కొంచెం అవతలకి ఎలా మార్కింగ్ వేస్తున్నానో చూడండి. తర్వాత మాస్టర్ మార్కింగ్ పెట్టి నేను నెక్కులకి ఎలాగైతే ప్రెస్ చేస్తా గీస్తానో అలాగే గీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి మెయిన్ డాట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి, కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఇప్పుడు ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ దాకా ఎంత ఉందో చూసుకో షేప్ పట్టి దగ్గర. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి చూసుకుందాము. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే మీకు చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా వచ్చిందా లేదా అర్థమవుతుంది. షేప్ పట్టి దగ్గర ఇలా చూసుకోండి. ఖర్చుకు తీసుకోండి హాఫ్ ఇంచు 9 ఇంచులు వచ్చిందనుకోండి. మధ్యలో 2 ఇంచెస్ ఖర్చు, 2 ఇంచెస్ మెయిన్ డాట్ కూడా కొలుసుకొని చూసుకోండి. కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి ఖర్చుతోటి సహా. కొంచెం అవతలకి పెట్టుకోవాలి, పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్మ్ హోల్ దగ్గర మనం డాట్ వేసుకుంటాం కదా, ఇప్పుడు మాస్టర్ మార్కర్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ తీసుకున్నామంటే అడుగు ముక్కకు కూడా పడిపోతుంది. ఇలా మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా చేశారంటే. ఇప్పుడు కటింగ్ పెట్టుకుందాం. మీకు ఈజీ పద్ధతిలో బాగా అర్థమయ్యేటట్టు చెబుతున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.